హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో ఈ సాంగత్యం చాలా చాలా బావుంది. ఎంతెంతో జ్ఞానాన్ని మనం కూడా అందుకుంటూ వస్తున్నాం. అవునా? మరి ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానం? మన జీవితాలకి మార్పు తెచ్చే జ్ఞానం. మన జీవితాల్లో మనం తెచ్చుకోవలసిన విజ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని మనం ప్రతిరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సాంగత్యం వాళ్ళతో చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, వాళ్ళ ద్వారా మనం ఎంతెంతో జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. అవునా? మరి వారిని కలవటం అనేది ఎంతెంతో బావుందండి. లక్ కూడా అనొచ్చు. ఎందుకంటే వీరంతా కూడా చాలా పత్రి గారిని దగ్గరగా చూసి నేర్చుకున్నవారు కాబట్టి. అందుకే మనం ఈ 'ద కంప్లీట్ మ్యాన్' అనే ప్రోగ్రామ్‌కి వారిని మనం ఇన్వైట్ చేసి, వారి ద్వారా మనం ఆ జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం ప్రతిరోజు. సో, అందులో భాగంగానే వారందించే జ్ఞానం ఎలా ఉందంటే కొత్త కొత్తగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సెప్షన్, ఒక్కొక్కరి దృష్టి ఎలా ఉంది? మరి పత్రి గారిలో ఏ కోణంలో చూసి వారు నేర్చుకున్నారు? ఆ విషయ జ్ఞానాన్నంతా మనకు అందిస్తూ వస్తున్నారు మరి. మరి ఇవాళ కూడా అలాంటి జ్ఞానాన్ని మనకు అందివ్వటానికి జ్యోతి గారు సిద్ధంగా ఉన్నారండి. మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం, ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇందులో నాకు అవకాశం ఇచ్చినందుకు శ్రీశక్తి ఈ ఛానల్ వారికి, టీం అందరికీ కూడా థ్యాంక్ యూ. ముందుగా నా తల్లిదండ్రులకి, నా గురువు గారైన డాక్టర్ బ్రహ్మర్షి పితా మహాపత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి, మహావతార్ బాబాజీ గారికి నా ఆత్మ ప్రణామాలు, అనంతకోటి ధన్యవాదాలు. అలాగే ఈ శ్రీశక్తి పిరమిడ్ టీం మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎంతో అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. అహింసాయుత భూమిని తీసుకురావాలి అని ఎంతో అద్భుతంగా ఎంతో మంది మాస్టర్స్ తోటి వారి యొక్క జ్ఞానాన్ని అందించడానికి కంకణం కట్టుకుని ఎంతో అద్భుతంగా కృషి చేస్తున్నారండి. థ్యాంక్ యూ. యూట్యూబ్ లోను, జూమ్ లోను పార్టిసిపేట్ చేస్తున్న ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలండి. పత్రిగారి గురించి, పత్రిగారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాను అని నేను ఎంత చెప్పినా తక్కువేనండి. ప్రతిదానికి సమయం రావాలి అంటారు. దానికి నేను ఒక ఉదాహరణ చెప్తూ నేను చెప్తాను. నేను ఈ సుభాష్ పత్రి గారి గురించి నాకు 7-8 సంవత్సరాలు అప్పటి నుంచినే వింటూ ఉన్నానండి. ఎలా అంటే చిన్నప్పుడు కథలు చెప్తారు చూసారా, అట్లా. ఎందుకు అంటే మా నాన్నగారు పత్రి గారు ఇద్దరు కూడా కొలీగ్స్ అండి కోరమండల్ ఫెర్టిలైజర్స్ లో. సుభాష్ అంకుల్ అక్కడ కర్నూలులో చేసేవారు. మా నాన్నగారు ఇటు విజయవాడ, గుంటూరు, భీమవరం ఇటువైపు చేసేవాళ్ళు. అయితే మా డాడీ క్యాంప్స్ వెళ్ళి వచ్చేవాళ్ళు, బాగాను ఎక్కువ క్యాంప్స్ వెళ్ళేవాళ్ళు. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావటం అట్లా. డాడీ రాగానే అంటే మేము అప్పటికి భోంచేసేసినా కూడా డాడీ పక్కన కూర్చుని డాడీ చెప్పే కబుర్లు చాలా ఇష్టంగా వినేవాళ్ళం. ఆయన భోంచేస్తున్నారు. అలా ఒకసారి చెప్పారనమాట అండి. ఏంటంటే కర్నూల్లో మా కొలీగ్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇలా ఒక ఫ్రెండ్ పెళ్లికి పిలిచారట. ఫ్రెండ్ పెళ్లికి పిలిస్తే ఆయన వెళ్ళలేదు. నువ్వు ఇంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండి నా కూతురు మ్యారేజ్కి రావా అని చెప్పేసి సుభాష్ గారిని అడిగారంటండి ఆయన ఫ్రెండ్. అయితే అడిగితే ఆయన అన్నారంటే, నేను పెళ్లికి రాకపోవడం ఏంటి, నేను వచ్చాను ఈ పెళ్లికి, మీ పాప పెళ్లికి అని అంటే, ఎక్కడొచ్చావు, నేను అంతా చూస్తూనే ఉన్నాను, ఎక్కడా లేవు కదా అంటే, వీళ్ళ వరకే తెలిసిన కొన్ని సంఘటనలు చెప్పారంటండి. ఆ రోజు జరిగిన సంఘటనలు ఎట్లా తెలుసు ఇట్లా అని అంటే, ఆయన ఆస్ట్రల్ ట్రావెల్ చేసి ఆ రోజు అది చూశారు అనేది అంటే ఇప్పుడంటే అది ఆస్ట్రల్ ట్రావెల్ అని తెలుసు,
కానీ అప్పుడు చిన్నప్పుడు మనము కథల్లో వింటాం కదండి, ఫ్యాంటసీ కథల్లో ఇట్లా వెళ్ళారు, చూసొచ్చారు, అట్లా అట్లా డాడీ చాలా అద్భుతంగా ఒక కథలాగా చెప్పేవాళ్ళు అనమాట. అలాగే ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఎవరో గృహప్రవేశంకి పిలిస్తే కూడా గృహప్రవేశానికి రాలేదు అని చెప్పి వాళ్ళు చెప్పడము, నువ్వు భోజనం చెయ్యలేదు అని అంటే, ఆ భోజనంలో పెట్టిన ఐటమ్స్ తో సహా ఎక్కడెక్కడి నుంచి తెప్పించారు అని చెప్పి అన్ని కూడా చెప్పడము, ఇట్లా అలాగే ఎవరైనా ఏదన్నా అనుకుంటుంటే వాళ్ళ మనసులో మాటని చెప్పగలగటం, టెలిపతి. అంటే ఇప్పుడంటే వీటి పేర్లు మనకి తెలుసు. కానీ అప్పట్లో మాకవన్నీ ఏం తెలీదనమాట. సో, అట్లా సుభాష్ పత్రి గారి గురించి మేము చిన్నప్పుడే కథల్లాగా ఇంటూ ఉండేవాళ్ళమనమాట. అయితే ఎన్ మా ఫాదరు 82లో ఆ కోరమండల్ ఈఐడి ప్యారీ నుంచి వేరే మల్టీనేషనల్ కంపెనీలో ఆఫర్ రావటంతోటి కంపెనీలో రిజైన్ చేసేసి వేరే కంపెనీకెళ్ళిపోయారు. అందుకని ఇంకా తర్వాత జరిగిందంతా నాకు తెలీదు. ఆ సుభాష్ పత్రి గారే ఇప్పుడు ఈ పత్రి గారని చెప్పేసి నేను చాలా లేట్‌గా తెలుసుకోవటం అయ్యింది. అది చాలా సార్లు చాలా చాలా ఫీలవుతాననమాట. ఎందుకంటే నేను ధ్యానంలోకి 97, 98లోనే నేను వచ్చినా కూడా ఈ పిరమిడ్ దీంట్లోకి రావటానికి 2018లోకి నేను రావటం జరిగిందండి. ఆహ్, అప్పుడు తెలిసిందనమాట. అప్పుడు కూడా వెంటనే తెలియలేదు. తర్వాత తెలిసింది. అరే! సుభాషే కదా! ఇట్లా అని అప్పుడు డ్యాడీ చెప్తే, అరే! ఆ పత్రి సరే ఈ సుభాష్ అంకులా అనని చెప్పేసి ఆశ్చర్యపోయాననమాట అండి అప్పుడు. తర్వాత నాకు మన పిఎస్ఎస్ఎంలో చాలా బాగా నచ్చింది, చాలా ఇష్టమైంది ఏంటంటే స్వాధ్యాయం అండి. బుక్స్. నాకు చాలా ఇష్టం. మా ఫాదరు చిన్నప్పుడు రీడర్స్ డైజెస్ట్ బుక్స్ తెప్పించి అందులో వాళ్ళేవో కొత్త కొత్త పుస్తకాలు తెప్పిస్తే అవి తెప్పించేవాళ్ళు. అయి చదువుతూ ఉండేవాళ్ళం. నాకు చాలా రోజుల వరకు ఏంటంటే ఓన్లీ ఈ రామాయణం, మహాభారతము, లేదంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ బుక్స్, లేతే హెల్త్ బుక్స్, హెరాల్డ్ ఆఫ్ హెల్త్ అని ఆ బుక్స్, లేదా ఇట్లా సబ్జెక్ట్ బుక్సే కానీ, ఇట్లా బుక్స్ ఉంటాయి అనేది నాకసలు తెలీదండి. ఇందులోకొచ్చిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. ఎంత ఇష్టమంటే బుక్సు, నేను చీరలు కొనుక్కోను. నా చీరల డబ్బులన్నీ బుక్స్ కొనుక్కుంటానండి. అంత ఇష్టమనమాట. అందరూ చీరలు కొనుక్కొని నాకు ఈ చీర అని చెప్పి 4, 5 సార్లు తీసి చూసుకుంటారు గదా! నేను అంతకంటే మురిపంగా నా పుస్తకాలను చూసుకుంటా ఉంటానండి. ఒక బేబీని చూసుకున్నట్లు. ఆ అల్మారాలో దగ్గరికెళ్ళి ఆ పుస్తకాలు ఎంత నిండిపోయాయి అంటే, మా పిల్లలంటారు, "అమ్మ ఈ మొత్తం ఎవరికన్నా ఇచ్చేసి నాకే కొత్త బుక్స్ తీసుకురా, ఎన్ని కొనుక్కొస్తావు" అని చెప్పి. ఆఖరికి మా హస్బెండ్ కూడా అంటారు, "అసలు ఇన్నెప్పుడు కొన్నావి నాకు తెలియకుండాను" అంటే తను చదువుతారని ఏం చేస్తానంటే కొన్ని పుస్తకాలు ఆ ర్యాక్‌లో పెట్టి మళ్ళా కొత్త కొత్తయి తెచ్చి పెడుతూ ఉంటాననమాట. తను చదవాలి అని చెప్పి. మామూలుగా లోపల నుంచి తీసుకొని చదవరు కదా! ఎదురుగా కనిపిస్తుంటే కనీసం ఇట్లా తెరిచి చదువుతారు అని చెప్పేసి అట్లా మారుస్తూ ఉంటానన్నమాట. నాకు ఎందుకు బుక్స్ అంటే చాలా ఇష్టం అంటే అండి, బుక్స్ ఆర్ షార్ట్ రూట్ ఫర్ ఎన్‌లైట్‌మెంట్ అనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం అండి. అంటే ఎందరో మహానుభావులు వాళ్ళ సుదీర్ఘ కాలం శ్రమించి, పరిశోధన చేసి, ఆ లైఫ్ టైమ్‌లో అంతా వాళ్ళు గ్రహించిన సారాన్ని ఈ గ్రంథాల రూపంలో మనకు అందించారండి. మనము అంత ప్రయాణం చేయకుండానే వాటిని చదవటం వల్ల అంత శ్రమ పడకుండా అంత జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఐన్‌స్టీన్ E=mc² కనిపెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? కానీ ఇప్పుడు మనం ఒక క్లాస్‌లో ఎంతసేపులో నేర్చుకుంటున్నాం? మన ఫిజిక్స్ లెక్చర్ చెప్పగానే ఒక 10 మినిట్సో, హాఫ్ అన్ అవరో, 1 అవర్‌లో మొత్తం నేర్చేసుకుంటున్నాం మనం. E=mc². అంటే వాళ్ళొక జీవిత కాలం పట్టిన జ్ఞానాన్ని మనం ఇంత కొంచెం సేపట్లో ఎట్లా నేర్చుకుంటున్నామో, మనం ఈ బుక్స్ చదవటం వల్ల అంతటి జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతామండి. అయితే ఇది జస్ట్ తీసుకుని చదివి వదిలేయటం కాదు. మనం మన డైలీ లైఫ్‌లో ఎంతగా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని ఆ బుక్కు అయిపోయిన తర్వాత మన పత్రి గారెప్పుడు ఎవరికన్నా ఇచ్చేయమంటారు. కానీ నేను ఈ విషయంలో మాత్రం ఎందుకో అది చేయలేకపోతున్నాను. ఎందుకు అంటే ఇన్ని బుక్ చదవటం మూలాన మర్చిపోతూ ఉంటాను కాబట్టి, మళ్ళా ఆ బుక్ తీసినప్పుడు ఒక 5, 6 సంవత్సరాల క్రితం చదివిన బుక్కు ఇప్పుడు తీసి చదివితే మళ్ళా కొత్తగా అర్థమవుతుంది. కొత్త పాయింట్స్ మళ్ళా దొరుకుతాయి. అరే! నేనిది ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా నా లైఫ్‌లో అనేది నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే, నాకు దగ్గరున్న పుస్తకాలని ఎవ్వరికీ ఇయ్యబుద్ధి గాదండి. అదొక బ్యాడ్ హాబిట్ నాకు. నేనది తొందరలో అది నా మెమరీలో చదివిందంతా ఉండి, నేను కూడా
అందరికీ ఇవ్వగలగాలి అనేది నా ఇది. అదే అండి. అది నాకు చాలా ఇష్టం స్వాధ్యాయము. అలాగే ఇంకొకటి నాకు చాలా ఇష్టమైనది ఏంటి అంటే ఆ రోజుల్లోనే 80స్‌లో సార్ చెప్పినవి చాలా విప్లవాత్మకమని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ పూజలు, నాన్ వెజ్జి ఈ 2 గట్టిగా పట్టు కూర్చున్న టైము. అసలొక మాట చెప్పాలి అంటే ఎంత ధైర్యం గావాలండి. అది శాకాహారానికి మారండి. మీ దగ్గరున్న నాన్ వెజ్ చేసిన వంటలకి వాడిన సామానంతా తీసి పడేయండి. కొత్త సామాను పెట్టండి అనేది ఎంత ఆహ్, డ్రాస్టిక్ ఆహ్, డె డెసిషన్ తీసుకొని అంత ధైర్యంగా చెప్పడం అనేది చాలా గ్రేట్ అండి అది. ఎందుకంటే ఆయన సింగిల్ మ్యాన్‌గా బయలుదేరి ఇదంతా చెప్పడం అనేది అలాగే పూజలు వద్దు అనేది చెప్తే ఆ రోజుల్లో ఎవరైనా వినేవాళ్ళున్నారా? ఇప్పటికి వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అంటే సారీ అండి అట్లా అంటున్నానండి. చాలా కొద్ది మంది దాన్ని తీసుకోగలుగుతారు. ఎందుకు అంటే పూజలు వద్దు అన్నది ఆయన చెప్పిందేంటి? ఇప్పుడు ఒక వెంకటేశ్వర స్వామి ఉన్నారు. లేకపోతే శివుడు ఉన్నారు. మనం పూజలు చేస్తున్నాం. ఉట్టి అష్టోత్తరాలు చదివితే ఏమొస్తుంది? ఆ శివుడంతట వాటి కావటానికి శివుడు ఏం చేశాడో మనల్ని చేయమంటున్నారు. ఆ కాన్సెప్ట్ మనం తీసుకోవాలి. అది మెయిన్. ఇప్పుడు ఆహ్, గవాస్కర్ ఉన్నాడు. లేదా సచిన్ టెండూల్కర్ ఉన్నాడండి. ఇప్పుడు వాళ్ళ ఫోటో పెట్టుకుని వాళ్ళకి అష్టోత్తరం పూజ చేస్తుంటే మనకి క్రికెట్ వచ్చేస్తదండి? రాదు కదా! మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకి వస్తుంది. ఆ క్రికెట్ కానీ వేరే ఏదన్నా కూడా. అలాగే మనం దేవుడంతటి వాడు కావాలి అంటే మనం కూడా వాళ్ళేం చేశారో అది చేస్తే మనం న్యాయం చేసినట్లు. అంతేగాని పూజ చేస్తే కూర్చుంటే సరిపోదు కదా! అనేది ఆ కాన్సెప్ట్ కూడా నాకు నచ్చుతుందండి ఎప్పుడూను. సో, తర్వాత అప్పో దీపో భవ. నీ సమస్యని నువ్వే తీర్చుకోవాలి. ఎవరినో వెళ్లి అడగటం కాదు అనేది చాలా, చాలా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే మనము ఒక దాంతో ఇదవుతున్నామంటే మనం తెచ్చుకున్నదే కదా! పక్కనోడికి ఎట్లా తెలుస్తదండి? ఇప్పుడు పక్కనోడు అన్నం తింటే మన కడుపు నిండదు కదా! మనం తింటేనే మన కడుపు నిండుద్ది. సో, అట్లా ఏదన్నా ఒక సమస్య ఉంటే మనం ధ్యానంలో కూర్చుని ఆహ్, ఆహ్, ఆ సందేశం అంతర్వాణి సందేశం కరెక్ట్‌గా మనం తీసుకోగలిగే స్టేజ్‌కి మనం వెళ్ళాలండి. అది కూడా నాకు చాలా ఇష్టము అది. అలాగే ఇలా మనము మనంతట మనం తీసుకున్నాక జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమండి. అది నేను ఈ పిరమిడ్ సొసైటీలోకి రాకముందే జీవాత్మ ప్రపంచ నియమాలు చదివాను. అది ఆ బుక్కు భావన ఖుర్షిద్ గారిది చాలా బాగా నచ్చింది నాకు. కానీ ఇందులోకొచ్చినాక నాకు ఆ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్న దానికి చాలా చాలా బాగా నేను అర్థం చేసుకోగలిగాను. ఇప్పుడొక సమస్య ఎందుకొచ్చిందంటే నాకే ఎందుకొచ్చింది అని కాదు. నేను ఏం చేస్తే ఇదొచ్చింది, దానికి తగ్గ జ్ఞానం తీసుకుంటే గనక మళ్ళా మన లైఫ్‌లో రిపీట్ కాదు. ఇప్పుడు ఎవరో వచ్చి సాల్వ్ చేశాడనుకోండి, మళ్ళా అది మనం నేర్చుకునే వరకు అది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో, మనం ఏంటంటే ఏదన్నా వచ్చింది అంటే అది ఆహ్, దానికి తగ్గ జ్ఞానం తీసుకోవాలి అనేది ఆహ్, నాకు ఇష్టమైన ఇదే అండి. అది నేనెప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. తర్వాత ఆహ్, ఇంకొకటేంటంటే అందరిని ఒకేలాగా చూడటమండి. ఎంత హై లెవెల్‌లో ఉన్నా, ఎంత కింద లెవెల్‌లో ఉన్న వాళ్ళని కూడా ఒకేలాగా ఆదరించటం అనేది చాలా బాగా నచ్చిన విషయం నాకు. ఎందుకంటే నేను అప్పటి వరకు కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉండేదాన్నండి. ఎట్లంటే మా ఇంట్లో హ్మ్. మా సిస్టర్స్ కొంచెం గొడవ పెట్టేవాళ్ళు. ఏంటి వాళ్ళందరూ నిన్ను అక్క అని పిలుస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు అక్క అని పిలవటం ఏంటి అని చెప్పి కొంచెం నా ఎనక మాట్లాడడం. కొన్నిసార్లు నా ముందే మాట్లాడటం. నాకు అది నేను తీసుకోలేకపోయేదాన్ని. వాళ్ళు అప్పుడు మా ఇంట్లో వాచ్‌మెన్ ఉండేవాళ్ళండి డ్యాడీ ఆళ్ళ ఇంట్లో. ఆ అమ్మాయి వాచ్‌మెన్ అక్క అని పిలిచేది. అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నేనొస్తే చాలా ఆప్యాయంగా ఉండేది. పిలుస్తుంటే నాకు నేనెప్పుడు దాన్ని నెగెటివ్‌గా నేను కూడా అలాగే చూసేదాన్ని. వీళ్ళు చాలా ఆహ్, నన్ను కామెంట్ చేసినప్పుడు కొంచెం బాధపడేదాన్ని. కానీ తర్వాత నాకు పత్రికారిని చూసాక అర్థమైంది. నేనే కరెక్ట్. అందరిని ఒకేలాగా చూడాలి. ప్రతి ఒక్కళ్ళు ఆత్మ స్వరూపులే అనేది నేను నేర్చుకున్నానండి.
తర్వాత నేను 2018, 19 ఆ టైంలో నేను ధ్యాన మహాచక్రానికి వెళ్ళానండి. ధ్యాన మహిళా ధ్యాన మహాచక్రం కూడా. అప్పుడు వెళ్ళినప్పుడు నేను పత్రికని చూడటము అంటే మళ్ళా ఫస్ట్ టైము చూడటము, తర్వాత సార్ తోటి మాట్లాడటము చేశాను. నాకు మా రిలేటివ్స్‌లో ఒక అక్క ఉన్నారు. తను తీసుకెళ్లారనమాట. సారు లైబ్రరీలో ఉన్నారు మన కడతాల్లో. లైబ్రరీలో ఉన్నప్పుడు వెళ్లి కలిసాను. వెళ్లి కలిసినప్పుడు ఆయనతో ఎన్నో చెప్పాలి అనుకున్న చిన్నప్పటి నుంచి. ఇట్లా నేను మీకు చాలా విషయాలు ఇట్లా కథల్లాగా డ్యాడీ చెప్పేవాళ్ళు. ఆస్ట్రల్ ట్రావెల్ గురించి ఇవన్నీ అని చెప్పి ఇంకా కానీ వారిని చూడగానే నేను మాట్లాడాలనుకున్నదంతా నేను మాట్లాడలేకపోయాను. ఇహ కొంచెం ఇలా నేను పలానా వారి అమ్మాయి, మీ కొలీగ్ వాళ్ళ అమ్మాయిని అంతా చెప్పాను. ఆ తర్వాత నాకు హ్మ్. ఆహ్, కళ్ళెమ్మట నీళ్ళొచ్చేసినియండి. ఒక్కటే చెప్పాను. మీరు గనక పరిచయం కాకపోతే ఈ జన్మ వేస్ట్ అయిపోయేది. ఇప్పటికీ నాకు ధ్యానం అనేది ఇంకా నేను ఇంత డెప్త్‌గా వెళ్ళలేకపోయేదాన్ని అని అన్నప్పుడు, జన్మ వేస్ట్ కాదు మేడం. మీరు చేస్తారు చాలా వర్క్స్ అని చెప్పారు. ఆహ్, చాలా థాంక్స్ సార్ అని చెప్పేసి చెప్పానప్పుడు. ఆహ్, తర్వాత ఇంకా నాకు నేను సార్ దగ్గర నుంచి నేర్చుకున్నది ఇంకోటేంటంటే, సరికాని మాట మాట్లాడొద్దు. వాక్క్షేత్రం గురించండి. ఏంటంటే మనకు అప్పట్లో తెలీదు. ఏదన్నా ఉంటే గనక పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఈక్వల్‌గా మాట్లాడేసేవాళ్ళం. కానీ తర్వాత అర్థమైంది. సరికానిది మనం మాట్లాడకూడదు అనేది. ఆహ్, ఎట్లా అంటే ఇప్పుడు ఒక సంఘటన జరిగింది అని అనుకుందామండి. మనం ఏం చేస్తాం ఎవరన్నా వచ్చినప్పుడు ఎంతమంది అడిగితే అంతమందికి చెప్తాం. కానీ అక్కడ మనకి అర్థం కానిదేంటి అంటే, ఆ ఇది జరిగినప్పుడు మనం ఎట్లాంటి ఫ్రీక్వెన్సీలోకెళ్తామో ఎమోషనల్ స్టేట్‌కి ఎన్ని సార్లు చెప్తే అన్ని సార్లు మనం ఆ లో ఫ్రీక్వెన్సీకెళ్ళిపోతూ ఉంటాం. అది అస్సలు కరెక్ట్ కాదు. అదే కాకుండా మన నోటి నుంచి సరికాని మాట అనేది ఎప్పుడూ కూడా రాకూడదు. అంటే మనం ఎప్పుడూ ఎరుక స్థితిలో ఉండాలి అనేది నేను నేర్చుకున్నానండి సార్ దగ్గర. తర్వాత ధ్యానం నేర్పినందుకు మీరు డబ్బులు తీసుకోవద్దు అన్నది నాకు చాలా చాలా ఇష్టమైనదండి. ఎందుకంటే ఇది పెట్టబట్టే ఈ రోజున ఈ ధ్యానము ఇన్ని లక్షల కోట్ల మందికి చేరుతోంది. ఎందుకంటే డబ్బు అనేది గనక పెడితే ఇంతమందికి రీచ్ అయ్యేది కాదు. చాలా బాగా ఆలోచించి మంచి ప్రిన్సిపల్ ని అందరూ పాటించేటట్లు చేస్తున్నారు. దాంతో పాటు అందరికి ధ్యానానికి వచ్చిన వారందరికీ తప్పకుండా ఫుడ్ పెట్టాలి అనేది ఇంకొకటండి. చాలా మంచి ఇది. ఆహ్, అది కూడా నాకు బాగా నచ్చిన ఇది నేను చేస్తున్నది. తర్వాత నో కామెంట్స్, నో జడ్జ్‌మెంట్స్ అండి. అది కూడాను. మనకి చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. ఏదన్నుంటే గబుక్కున ఆహ్, జడ్జి చేసేయటం అనేది. ఒక సాక్షిలాగా మాత్రమే మనం చూడాలి అనేది ఆహ్, నేను సార్ దగ్గరే నేర్చుకున్నాను. ఆహ్, ఎందుకు అంటే నో కామెంట్స్, నో జడ్జ్‌మెంట్ అననేది మీ అందరికి కూడా తెలుసు. బట్ ఒక్కసారి నాకు మళ్ళా చెప్పాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా చెప్పారు అనుకోండి. మనము వాళ్ళకి చేతనైతే కంపాషన్ దీంట్లో వాళ్ళకి ధ్యానం నేర్పి, ఇది మీరు సాల్వ్ చేసుకోండి అని చెప్పగలం. కానీ చాలా సార్లు ఏమవుతుంది, వాళ్ళకి ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతాం మనం. ఎప్పుడైతే కనెక్ట్ అయిపోతామో, మనకి వాళ్ళకి ఒక కార్డ్ ఏర్పడిపోతుంది. సో, ఎనర్జీస్ ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి. అంటే వెనక జరిగే ఇదన్నమాట ఇదంతాను. ఈ ట్రాన్స్‌ఫర్ అయిపోవటం మూలాన ఏమవుతుంది, ఆ కర్మలు కూడా కొన్ని సార్లు ట్రాన్స్‌ఫర్ అయిపోయే ఇది ఉంటుందండి. అందుకనే నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ అనని చెప్పారు సార్. ఇది మనము ఎప్పుడూ కూడా పాటించాలి. ఏది ఉన్నా కూడా ఒక సాక్షిలా మాత్రమే చూడాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి సార్ దగ్గర. తర్వాత ఇంకా ఇంకొకటేంటంటే సార్ దగ్గర నేను నేర్చుకున్నది ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలి. అది నాకు చాలా ఇష్టమైందండి. ఏజ్‌తో సంబంధం లేదు. తర్వాత
సృజనాత్మకత అనేది మన మన వర్క్ లో చూపించాలి. మనం ఏది చేస్తున్నా కూడా కొత్తది నేర్చుకోవడం, నేర్చుకున్న దాంట్లో సృజనాత్మకతని చూపించడం. ఇప్పుడు అదొక వంటే కావచ్చు. మనకి ఒక వంకాయ కూరని ఒక 40 రకాలుగా చేయటం వచ్చుండొచ్చు. కానీ ఇంకొక 5 రకాలుగా ఎలా చెయ్యాలి అన్నది సృజనాత్మకతతోటి మనం ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, మన మైండ్, మన ఇది సృజనాత్మక ఇవన్నీ కూడా ఎక్స్‌పాండ్ అవుతుంది. మన ఆలోచన విధానం కూడా మారుతుంది. ఆహ్, ఎందుకంటే లేకపోతే ఏమవుతుందండి, ఒకే దీనికి ఫిక్స్ అయిపోయుంటారు. ఇప్పటికి చాలా మంది ఏంటంటే, ఇప్పుడు ఒక వంట చేస్తున్నాం అనుకోండి, ఇదే పద్ధతిలో ఇట్లాగే చెయ్యాలి. ఓకే. కొన్నిటికి కరెక్టే. ఎందుకంటే కొన్ని విరుద్ధమైనయి కలపకూడదు కాబట్టి. ఇప్పుడు పాలు, నిమ్మకాయ కలపకూడదు. ఎందుకు అంటే దాని పీహెచ్ వేరు, దీని పీహెచ్ వేరు. మనం సైన్స్ ప్రకారం వెళ్తే. అట్లాంటివి చేయకూడదు కానీ, మిగతావి ఒక పదార్థాన్ని ఎన్ని రకాలుగా, ఎంత టేస్టీగా, మొత్తం న్యూట్రియంట్స్ అందేలాగా ఎలా చేస్తే మన కుటుంబ సభ్యులకు మనం అందించగలుగుతాము అనేది మనం సృజనాత్మకంగా ఆలోచించొచ్చు. కొత్త కొత్త రకాలుగా మనం చేస్తూ కూడా ఉండొచ్చు. వంటనే కాదండి, ఏ విషయంలో అయినా కూడాను. ఏంటంటే మనం కొత్తలో నేర్చుకుంటున్నప్పుడు ఏం చేస్తాము? ఎరుకతో చేస్తాము. తర్వాత అలవాటయిపోయిందనుకోండి, మెకానికల్‌గా చేస్తూ వెళ్ళిపోతాం. మెకానికల్‌గా చేస్తున్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుందండి, మనము అందులో మన మైండ్ పెట్టం. ఎక్కడో ఆలోచన ఉంటుంది. ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండం. మనం ఎప్పుడూ కూడా ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండి మాత్రమే మన వర్క్‌ని మనం చేసుకోవాలి అనేది ప్రతి క్షణం అది నేను గుర్తుంచుకోవటానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను. నాకిది కూడా చాలా ఇష్టమైన ఇదండి. 'పవర్ ఆఫ్ ద ప్రెజెంట్ మూమెంట్' ఎక్కట్ టోలే గారి బుక్ కూడా చాలా ఇష్టము. ఆహ్, ప్రెజెంట్ మూమెంట్‌లో ఎందుకుండాలి? ఎలా ఉండాలి? అనేది రోజుకొకటి మనం ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్ళొచ్చు ఆయన బుక్ చదువుతూను. ఆహ్, అది. తర్వాత మేడం ఇంకా టైమ్ ఉందండి? ఇంకా టైమ్ ఉంది ఉందా? మేడం. ఓకే. 7 ఓకే అండి. మినిట్స్ ఉంది ఎగ్జాక్ట్‌గా. ఓకే. ఓకే అండి. సో, ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలి అంటాం. అంటే మనము లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఒక కంప్యూటర్ వాడటం కావచ్చు, ఒక జూమ్ వాడటం కావచ్చు, లేదా అవన్నీ నేర్చుకోవటం మూలాన ఏమవుతుందంటే, మనం కూడా ఈజీగా వర్క్ చేసుకోగలగటమే కాకుండా, మన మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు అంతకుముందు కంప్యూటర్ వరకే మనం కొంతవరకు చేసాం. కానీ ఇప్పుడు మన వాట్సాప్‌లో ఎన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఇంకా ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఎలా వాడుకోవటము, లేకపోతే దాన్ని ఇంకా ఎక్కువ మందికి జ్ఞానాన్ని అందించటానికి మనం ఎలా వాడుకోవచ్చు. దాంతో పాటు ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. ఆ ప్రికాషన్స్ కూడా ఇంపార్టెంటే అండి. సో, అంటే ఎప్పటికప్పుడు కొత్తయి నేర్చుకుంటూ ఉండాలి. నేను పెద్దదాన్ని అయిపోయాను కదా! పెద్దోడిని అయిపోయాను కదా! ఇక చాలు ఇంకేం నేర్చుకుంటాము అనేది 100% రాంగ్. సార్ చెప్పినట్లు ఎప్పుడు నేర్చుకోవాలి. తర్వాత సంగీతం అండి. సంగీతం నేర్చుకోవాలి అని చెప్పేది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే నాకు ఎప్పుడు టైం లేదు అని చెప్పి నేను డాన్స్ నేర్చుకున్నా కానీ చిన్నప్పుడు మ్యూజిక్ నేర్చుకోలేదండి ఎక్కువ. కానీ ఈ మధ్య నేను మ్యూజిక్ నేర్చుకున్నాను. అప్పుడు అర్థమైందండి మ్యూజిక్ ఎందుకు నేర్చుకోమన్నారు అనేది. ఆహ్, ఎందుకంటే అందులో మ్యూజిక్‌లో ఆ స్వరాలు ఒకటి ఎక్కువ, తక్కువ, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఎలా రాగాన్ని తీసుకోవాలి, ఎన్ని రకాల రాగాలున్నాయి, అవన్నీ నేర్చుకోవటమే కాకుండా ఒకరోజు నేను ఆ పాటని పెట్టుకుని, నేను పాడిన పాట నేనే పెట్టుకుని అలా కూర్చుని మెడిటేషన్‌లోకెళ్ళిపోయినప్పుడు ఎంతో హీలింగ్ జరిగిందండి. అంటే మ్యూజిక్ మనకి ఎంత ఆహ్, హీలింగ్ జరుగుతుంది అనేది ఎవరికి వాళ్ళే అబ్జర్వ్ చేసుకోవాల్సిన ఇదండి ఇది. సో, వీలైతే అందరం కూడా మ్యూజిక్ అండి కంపల్సరీ నేర్చుకోవాలి. పిల్లలకి కూడా నేర్పించాలి. వాళ్ళ జీవితంలో ఒక భాగం చెయ్యాలండి. ఎందుకంటే, ఆ మ్యూజిక్ నేర్చుకోవటం వలన పిల్లలు ఆ స్ట్రెస్ నుంచి రిలీజ్ అయిపోతారు వాళ్ళు. వాళ్ళు చాలా హ్యాపీ దీనిలోకొచ్చేస్తారండి. ఈజీగా మన మూడ్‌ని డైవర్ట్ చేసేసుకోవచ్చు. షిఫ్ట్ చేసేసుకోవచ్చు. మన మూడ్ బాగోకపోయినా, ఈ మ్యూజిక్ లాంటివున్నప్పుడు తొందరగా షిఫ్ట్ అయిపోయి దాంట్లో లీనమైపోగలుగుతామండి. అంత ఈజీగా మనం షిఫ్ట్ అవ్వాలి అంటే, మన మూడ్‌ని షిఫ్ట్ చేసుకోవటం ఓన్లీ మ్యూజిక్‌తోనే సాధ్యమండి. అదొకటి నేను బాగా గమనించాను. ఆహ్, తర్వాత ఇంకొకటి ఏంటంటే, బ్రేక్ ద రొటీన్. అది కూడా చాలా ఇష్టమైందండి. సార్ దగ్గర నేను నేర్చుకున్నది.
సార్ తోటి నేను ఎక్కువ మాట్లాడింది కానీ, దగ్గరగా ఉండి చూసింది చాలా తక్కువ గానీ, సార్ చెప్పిన స్పీచెస్ నుంచి కానీ, సార్ చెప్పిన పుస్తకాల నుంచి కానీ, ఆహ్, ఆహ్, ఆయన మెసేజెస్ నుంచి చాలా చాలా నేర్చుకున్నాను. థాంక్స్ ఎ లాట్ టు యూ సార్. పత్రి సార్‌కి పాదాభివందనం అండి. నా ఆత్మ ప్రణామాలు. ఎందుకంటే ఒక సిట్యుయేషన్‌ని అంతకుముందు ఎలా తీసుకునేదాన్ని. నేను 98లో ధ్యానానికొచ్చినా, అప్పుడు నుంచి 2018 వరకు నేను ఒక సిట్యుయేషన్‌ని తీసుకునే విధానం వేరు. ఈరోజు నేను ఒక సిట్యుయేషన్‌ని తీసుకుంటున్న విధానం వేరండి. నాలో చాలా మార్పొచ్చింది. అబ్బా! అది నిజంగానే నాకే చాలా సంతోషం అనిపిస్తది. ఆ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ సెల్ఫ్ లవ్ గురించి ఇప్పుడు సార్ ఏంటంటే మెయిన్ పాయింట్స్ చెప్పేసారు కానీ, వెనక ఏం జరుగుతుంది అనేది మనకి మనల్నే చదువుకుని, మనల్నే సాధన చేసి నేర్చుకోమన్నారు. ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళం సాధన చేసి, ఆ వెనక ఉన్నది ఏంటి అన్నది మనకి మనం నేర్చుకున్నప్పుడు, మనకి దానిలో ఉన్న అద్భుతం, ఆ గిఫ్ట్ మనకందుతదండి. అంతేనా? థాంక్ యూ సో మచ్ అండి. Yes. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ మీరు అన్నట్టుగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాకే, పత్రి గారి సాంగత్యంలోకి వెళ్ళాకే ఏం తెలిసొచ్చిందంటే కొన్ని మాటలు మీరు అన్నట్టుగా బ్రేక్ ద రొటీన్, సో అధ్యాయం, ఇలాంటి సజ్జన సాంగత్యం, సో నేర్చుకోవటం, ప్రతిదీ చూసి నేర్చుకోవటం. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండివిజువాలిటీ మనకిచ్చారు. అవును. మన అవునండి. ఇండివిజువాలిటీ మనకేంటో తెలిసొచ్చింది. హ్మ్. స్వాధ్యాయంలో భాగంగానే పుస్తక పఠనం ఎలాగో మన అధ్యాయం తెలిసొచ్చింది నన్నడిగితే. అవును. యెస్. కదూ! 100% కరెక్ట్ అండి. అది అసలు మన దృష్టి అంతా ఎప్పుడు ఇలాగ ఉండేది. పైకి చూడడం, బయటకి చూడడం. మీ పట్లనే ఉండేది నా దృష్టి గానీ, నా పట్ల నాకు లేదు. అవును. అవును. ఆహ్, ఇవన్నీ నేర్పించారు. ఇవన్నీ కొత్త కొత్త పదాలే. బట్ మన అవును. జీవితానికి ఉపయోగపడే పదాలు ఇవన్నీ కూడా. అవునండి. యెస్. తర్వాత బ్రేక్ ఇంకొక ద 2 రొటీన్ గూడా పాయింట్స్ చెప్పారు. మర్చిపోయానండి. యెస్. నాకింకొక 2 పాయింట్స్ గుర్తొచ్చినియండి. ఏంటి అంటే ఆహ్, పౌర్ణమి ధ్యానం, పౌర్ణమి టైంలో మనం ఎంత ఎరుకుతో ఉండాలి. టార్కమ్ గారి హ్మ్. పౌర్ణమి ధ్యానం బుక్ చదివినప్పుడు నాకర్థమైంది. సార్ ఎందుకు చెప్పారు పౌర్ణమి టైంలో మనని అంత ఎరుకుతో ఉండి అన్ని గంటలు ధ్యానం చేసి ఆ ఎనర్జీస్‌ని తీసుకోమన్నారు అని చెప్పేది. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తదండి. ప్రతి ఒక్కళ్ళం కూడా సార్ చెప్పినట్లుగా ఈ పౌర్ణమి టైంలో ఎక్కువ ధ్యానం చేసి మనము తీసుకోవాలి అనేది. హ్మ్. తర్వాత ఇంకా ఒక పాయింట్ ఏదో మర్చిపోయాను మేడం. అదే. హ్మ్. పర్లేదు మేడం. బట్ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. మీరేం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుండి చూసి. సో, ఆయన చెప్తే మనం కొన్ని నేర్చుకుంటాం. బట్ ఆయనను చూసి కూడా కొన్ని నేర్చుకోగలం. నేర్చుకుంటాం కదా! అవునండి. రియల్లీ. వెంకట్ గారికి చాలా థాంక్స్ అండి. ఎందుకంటే ఒక మూవీ రూపంలో తీసుకొస్తున్నారు డాక్యుమెంటరీ రూపంలో. ఎందుకు అంటే సార్ ఎప్పుడు చెప్తారు, మన అనుభవాలు కాదు, పక్కన వాళ్ళ అనుభవాలు కూడా మీరు వినండి అని చెప్పేసి. సో, హ్మ్. ఇప్పుడేంటంటే మనము ఒక యూట్యూబ్‌లోనో లేతే ఇంకొకళ్ళు చెప్పి ఒక బుక్‌లో చదివితేనే వస్తది. కానీ మనం ఆ డాక్యుమెంటరీలో ఎంతో మంది అందించిన వారి యొక్క అద్భుతమైన అనుభవాలని మనం ఒక డాక్యుమెంటరీలో ఈజీగా చూసేయొచ్చండి. తర్వాత అవునమ్మా. ఇప్పుడు ఈ కొత్త తరానికి మనము అందించగలం. ఇప్పుడు మనం చెప్పాలి అంటే ఇంత చెప్పాల్సొస్తది. కానీ అది ఒక ఫిల్మ్ రూపంలో ఉన్నప్పుడు అది ఈజీగా అందరికి రీచ్ అయిపోతదండి. చిన్న పిల్లలకి. చాలా నిజం. అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. చాలా యాహ్! హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. థాంక్ యూ అమ్మా. ఈ మూవీ మరి మనం ఆగస్ట్ 31వ తేదీన రిలీజ్ చేసుకోబోతున్నాము. పత్రి గారి మేడం గారి బర్త్‌డే సందర్భంగా. సో, ఆ వేళ మనమందరం కూడా 100 థియేటర్‌లో రిలీజ్ చేసుకోబోతున్నాం. సో, థియేటర్స్‌లో మనం చూడొచ్చు ఈ మూవీని. ఇది ఫస్ట్ సీజన్ మట్టుకే. ఇంకా సెకండ్ సీజన్, థర్డ్ సీజన్స్ కూడా అన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే కంప్లీట్ మ్యాన్ గురించి అంత ఈజీగా ఒక సీజన్‌లో కంప్లీట్‌గా చూపించలేం కదా! సో, అందుకననమాట. అందుకని యాహ్! ఈ మూవీకి కూడా ఎవరు ఏ రూపంలో కూడా మనం సహాయం చేయొచ్చు. తన్, మన్, ధన్ రూపంలో. సో, మీరు ఈ విషయాన్ని ప్లీజ్ మా అందరికి మీరెక్కడైతే వెళ్తారో అందరికి కూడా చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇలా మూవీ రిలీజ్ అవ్వబోతుంది.
సో మూవీ షూటింగ్ జరగబోతోంది. ఇవన్నీ విశేషాలు కూడా ప్లీజ్ అందరికి కూడా చెప్పాలి. అండ్ మన వంతు సహాయ సహకారాలు కూడా అందివ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. అట్లీస్ట్ వాళ్ళు ఏంటంటే చాలా చాలా తక్కువ అమౌంట్ తోనే మన గురువు గారి యొక్క మూవీకి మనం ప్రొడ్యూసింగ్ చేసే సదవకాశం, ఒక గొప్ప అవకాశం వచ్చింది. మినిమం 2,500 రూపాయలు. సో అంతకు మించి వేస్తే కూడా ఇంకా హ్యాపీ. బట్ మినిమం 2,500 రూపాయలు అనమాట. ఒక సీజన్ లో మనకు ఒక సీరీస్ లాగా వచ్చే ఆ ఇదిలో మన నేమ్ కూడా అక్కడ రాబోతుంది అనమాట. చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి, మనకు తప్పకుండా ఉంటాయి. సో మన గురువు గారి యొక్క మూవీలో మన పేరెంట్ ఒక ప్రొడ్యూసింగ్ గా రావడం అనేది అదృష్టంగానే భావిస్తాము. సో అలా కూడా చేయొచ్చుమా. సో ప్లీజ్ అందరికి కూడా మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. అలాగండి. థ్యాంక్ యూ.